నేను కావాల్సినటువంటిది నాకు మందిరాలు అక్కర్లేదు. Bhagavan does not want mandirs, temples. నాకు ఏ విధమైనటువంటి భూములు అక్కర్లేదు. Bhagavan does not want any మీరు sites. ఆనందంగా సేవలు చేస్తురండి. Bhagavan wants you to serve. ఈ దిక్కులేనటువంటి వారికంతా కూడా తగినటువంటి సహాయం చేయండి. Help those forlorn who are helpless. అన్నాహారం లేకుండా అల్లాడేటువంటి వాళ్ళకు కొంత ఆహారం అందించండి. Serve food to those who are hungry and who are needy. ప్రపంచమంతా కూడా ఫుడ్తోనే ఉంటున్నది హెడ్. In fact, the head depends on the food. కనుక ఫుడ్, హెడ్, గాడ్ మూడింటిని ఒకటిగా చేయాలి. As is the food, so is the head. As is the head, so is the God. కనుక మీరు మీ సేవ చేయాలనుకుంటే ఏ సేవనైనా మీకు పరోపకార సంబంధమైన సేవలు చేయండి. Serve others. Whatever service that would help others, be prepared to do that. కనుక మీరు వారి కోసం వీరి కోసం కాచుకోనక్కర్లేదు. You don't have to wait for others. మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి. If you want anything, ask Bhagavan directly. నేను ఇస్తాను, కానీ మీరు ఎక్కడే కానీ నయా పైసా చందాలు కూడా వేయకూడదు. Whatever you want, Bhagavan will give you. Don't collect money. ఈ చందాలకు పోయేదిని ఒక 100 రూపాయలు తీసుకునేదిని 1000 రూపాయలు అడ్వర్టైజ్ చేసేది. You just collect, they give you 100 rupees and give advertisement 1000 rupees worth. కనుక మనకి ఈ యొక్క అడ్వర్టైజ్ మనకు అక్కర్లేదు. Such donations we don't want. మీకు ఏదైనా కావాల్సింటే వ్యక్తిగతమైనటువంటి ఇది నన్ను అడగండి, నేను ఇస్తాను. If you want anything, ask Bhagavan directly. కొండ వంటి స్వామిని దగ్గర పెట్టుకొని ఎందుకు మీకు ఈ అవస్థలు? Bhagavan, mountain is by our side. Why should we suffer? ఎవరిని మీరు ఆశ్రయించకండి. Don't run after people. Don't go to anybody. వాళ్ళని ఆశ్రయించడానికి ఎక్కడ పోతే పెద్ద పెద్ద వేదాంతాలంతా చెప్తారు. If you go to elderly people, they teach you philosophy. ఈ వేదాంతములంతా దమ్మిడికి పనికిరానటువంటి. It is after all useless. యూజ్లెస్, యూజ్లెస్, యూజ్లెస్. It is useless, useless, double useless, multiple useless. ఇక్కడే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా అదే రకంగానే ఉంటున్నాయి. Not only here, everywhere similar. ఇంగ్లాండ్ పోయి చూడండి, జపాన్ పోయి చూడండి, జర్మనీ పోయి చూడండి, ఎక్కడ పోయినప్పటికీ ఇదే వ్యాపారాలే. You go to any country, Germany, Japan, any country, same business. ఎక్కడ పోయినా కూడా ఇదే వార్తలే వినవలసి వచ్చింది. The same news is received here. నాకు వస్తుంటాయి న్యూస్లు, చాలా వస్తుంటాయి. Bhagavan receives news of this nature a lot. ఈ న్యూసెస్ అంతా నేను పక్కన పెట్టేసేస్తాను. Bhagavan will throw all this nuisance, which is the news. ఇవి నేను వినవలసింది. Is the thing that he should know. అందరూ క్షేమంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉంటున్నారు, అందరూ సౌఖ్యంగా ఉన్నారు, అలాంటివి నేను వినాలి. Bhagavan wants to hear from us that we are happy, that we are progressing, that we are prospering, that we are advancing.